హాయ్ అండి అందరికీ. మా బాబు మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చారు కదా, వాళ్ళ డాడీ ఆయన మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు కర్రీ చేయటం చూపిస్తామండి. ముందు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని గిన్నెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయితే కానీ కూర బాగుంటుంది, లేకపోతే ఉల్లిపాయలు ఫ్రై అవ్వకపోతే చేపల కూర అస్సలు బాగోదు. తర్వాత చేపలు మంచిగా కడిగినాక ఒక్కొక్క ముక్క వేసుకోవాలండి. మొత్తం ముక్కలన్నీ ఒక్కసారి వేసుకోకూడదు, ఒక్కొక్క ముక్క అలా విడివిడిగా వేసుకుంటే చేపల కూర బాగుంటుంది. ముక్క మనం తీసుకుని వేసుకుంటే అక్కడ ఫ్రీగా ఉంటుంది, అట్లా ఒక్కొక్కటి వేయాలండి. తర్వాత సాల్ట్ పసుపు వేసుకొని ఒక 5 minutes మూత పెట్టాలి. తర్వాత అల్లం పేస్టు కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఒక 2 minutes ఆగినాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత 2 minutes అయినాక చింతపండు పులుసు పోసుకోవాలండి. మనం చింతపండు పులుసు వేసుకోవాలి కానీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఎక్కువ వాటర్ పోసుకున్నామంటే చేపల కూర ఖరాబ్ అయిపోతుంది. చింతపండు పులుసు వేసుకొని ఒక 5 minutes ఉడకనివ్వాలండి. చింతపండు పులుసులో ముక్క బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎలా ఉందో చేపల కూర, మంచిగా స్మెల్ వస్తుంది. మంచిగా స్మెల్ వచ్చి ఆయిల్ అంతా పైకి వస్తే చేపల కూర ఉడికిపోయినట్టండి. చూడండి ఎంత బాగా